తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి తర్వాత 6వ రోజు అధ్యయనోత్సవంలో 17వ రోజు ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరపున జియంగార్లు పూల చెండ్లు స్వామివారిపై 3 సార్లు విసిరివేశారు. స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. తర్వాత ఆస్థానం నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ప్రణయ కలోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని చెప్పారు అదనపు ఈవో. ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయన్నారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఏఐ టెక్నాలజీ సాయంతో క్యూలైన్లలోకి వెళ్లిన 12 గంటల్లోపే దర్శనం చేయిస్తున్నామని వివరించారు అదనపు ఈవో. ప్రణయ కలహ మహోత్సవం నిర్వహించడం జరిగింది. చాలా శాస్త్రబద్ధంగా భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే జియర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వేద పారాయణ మధ్య నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒకవైపు ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఇంకోవైపు శ్రీవారి టెంపుల్లో ఉత్తర ద్వార దర్శనాలు చాలా నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 89,000 మంది దర్శనం కూడా 12 గంటల లోపలే దర్శనం చేయటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు 24 గంటలు 23 గంటలు ఉండే దర్శన టయాన్ని మనం ఇప్పుడు చాలా వరకు క్యూ మేనేజ్మెంట్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వలన దాదాపు 12 గంటలకి తీసుకురావడం జరిగింది. టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ క్యూ మేనేజ్మెంట్ చేసుకుంటూ అలానే ఎప్పటికప్పుడే క్యూ లైన్ ఎంతవరకు తీసుకోవాలా ఎంతమంది తీసుకోవాలో కూడా ఎప్పటికప్పుడే రియల్ టైంలో అక్యురేట్ చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ ద్వారా